Note చేయండి. Unit 1B, explain the process of inspiration and expiration. Explain the process of inspiration and expiration under normal condition. Under normal condition. Explain the process of inspiration and expiration under normal condition. First one. Second one, what are the major transport mechanism? What are the major transport mechanism for CO2? Explain. What are the major transport mechanism for CO2? Explain. Next, third one. How is respiratory movements regulated in man? Regulated in man. How is respiratory movements regulated in man? Next one, describe disorders of respiratory system. Describe disorders of respiratory system. ఫస్ట్ 1B ఏమ్మా అంటే ఒకటో యూనిట్లో 1Bలో ఈ 4 మార్క్స్ వచ్చి 4 క్వశ్చన్స్ అవునా? ఈ 4 క్వశ్చన్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చదవండి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 4th చూడండి, డిజార్డర్స్ ఉంది కదా, స్టార్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ అని రాస్తారు కదా, వాట్ ఆర్ ద మేజర్, అది కూడా స్టార్ మార్క్ ఇచ్చుకోండి. స్టార్ మార్క్ ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసురా? ఆ 2 క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం. మిగతావి రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ఒకటి, తర్వాత ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ఉన్నాయి కదా, ఈ 2 క్వశ్చన్స్ చదివిన తర్వాత అవి చదవండి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 2 1B అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? యూనిట్ 1B. నెక్స్ట్ 2A 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 2Aలో మనకి 4 మార్క్స్ అయితే క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇంతకుముందు ఈ చాప్టర్ నుంచి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ఏవి రాలా. కారణం ఏంటనుకుంటున్నారు? దీనిలో ఎస్ఏ ఉన్నది, ఎస్ఏ అడుగుతున్నారు, దాంతోపాటు 2 మార్క్స్ అడుగుతున్నారు. 4 మార్క్స్ ఇంతకుముందు వెయిటేజ్ ప్రకారం లేకపోవడం వల్ల అడగలేదు. అంటే మరి ఇయర్ అడిగితే దీనిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి చూడండి, దీనిలో ఉన్న క్వశ్చన్స్. డిస్క్రైబ్ ద ఎవల్యూషనరీ చేంజ్ ఇన్ ద స్ట్రక్చరల్ ప్యాటర్న్ ఆఫ్ ద హార్ట్ అమాంగ్ ద వర్టిబ్రేట్స్. ఈ క్వశ్చన్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చి డిస్క్రైబ్ ఏట్రియా ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్. ఇలా మనకి డిస్క్రైబ్ ద వెంట్రికల్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ ఇలా అడిగారు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎస్ఏ చదువుతారు మీరు, అవునా? ఆర్టరీ అడిగితే ఆర్టరీ, వెంట్రికల్స్ అడిగితే వెంట్రికల్, ఎస్ఏలో నుంచి తీసి ఇక్కడ అటాచ్ చేయండి, ఇక్కడ నోట్ చేయండి. వీటి కోసం ప్రత్యేకించి చదవద్దు ఈ చాప్టర్లో. అంటే ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరి ఏ రకంగా వెయిటేజ్ ఇస్తారని మనకు తెలీదు.
ఒకవేళ ఇన్ కేసు హార్ట్ డయాగ్రామ్ అడిగారు అనుకుందాం, మనం ఆల్రెడీ ఎస్ఏలో ప్రిపేర్ అవుతున్నాం కదా, ఆ రకంగా మనం మ్యాక్సిమం నాకు తెలిసి ఈ చాప్టర్లో ఫోర్స్ ఏవి కూడా చదవద్దు. కార్డియాక్ సైకిల్ అడిగారు, కార్డియాక్ సైకిల్ ఆల్రెడీ ఎస్ఏలో చదువుతున్నాం కదా, కార్డియాక్ సైకిల్ తీసుకొచ్చి నోట్ చేయండి. వెంట్రికల్ అడిగారు, వెంట్రికల్ నోట్ చేయండి. ఏమ్మా డయాగ్రామ్స్ ఇయర్ అడుగుతారని చెప్పలేం ఏమ్మా. అయితే దీనిలో మీరు ఆర్టరీస్ ఏమ్మా వెంట్రికల్స్ ఇట్లాంటివి అడిగితే కనుక ఎస్ఏలో ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని తీసుకొచ్చి మీరు అక్కడ నోట్ చేయండి, సరిపోద్ది. దానికోసం ప్రత్యేకించి ఫోర్లు చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బి. సెకండ్ బి సెకండ్ బి తెలుసుగా, ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్. ఈ సెకండ్ బిలో ఎస్ఏ చదువుతాం. ఏంటవి ఎస్ఏలు? స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, నెక్స్ట్ యూరిన్ ఫార్మేషన్. ఓకేనా. యూరిన్ ఫార్మేషన్లో కానీ నెఫ్రాన్లో కానీ ఏవైనా క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఆ ఎస్ఏలో ఉన్నటువంటివి తీసుకొచ్చి ఇక్కడ 4 మార్క్స్లో ఆన్సర్ చేయండి. దీనిలో సెకండ్ ఏ నుంచి కానీ సెకండ్ బి నుంచి కానీ పర్టికులర్గా మీరు 4 మార్క్స్ చదవద్దు. ఓకేనా. నెక్స్ట్ యూనిట్, థర్డ్ యూనిట్ మనకు లేదు. 3A 3B అవసరం లేదు. 4A చూడండి. 4A 4Aలో నోట్ చేయండి. ఎక్స్ప్లెయిన్ 4A ఎక్స్ప్లెయిన్ హౌ hypothyroidism and hyperthyroidism can affect the body. Explain how hypothyroidism and hyperthyroidism can affect the body. Next, give an account of the secretions of pituitary gland. Give an account of the secretions of pituitary gland. Next, compare a pituitary dwarf and a thyroid dwarf. Compare a pituitary dwarf and a thyroid dwarf in respect of similarities and dissimilarities they possess. Next one, describe the male and female sex hormones. Describe the male and female sex hormones and their reactions. Describe the male and female sex hormones
and their actions. Next one. Describe the role of describe the role of hypothalamus as a describe the role of hypothalamus as a neuroendocrine organ. Neuroendocrine organ. Neuroendocrine organ. Next 4B. Next 4B. Write short notes on B cells. Write short notes on B cells. Next, write short notes on immunoglobulins. Immunoglobulins. Write short notes on immunoglobulins. Next one, explain the mechanism by which HIV multiples and explain the mechanism by which HIV multiples and leads to AIDS. Leads to AIDS. దీనిలో ఇమ్మా ఎయిడ్స్ స్టార్ మార్క్ ఇవ్వండి. ఇమ్యునోగ్లోబులిన్ స్టార్ మార్క్ నోట్ చేయండి. ఇమ్యునోగ్లోబులిన్. నెక్స్ట్ బి సెల్స్. నెక్స్ట్ హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం. ఈ 4 క్వశ్చన్స్ టిక్ చేయాలి. స్టార్ మార్క్ ఇవ్వండి 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువ అడుగుతూ ఉంటాం పబ్లిక్ ఎగ్జామినేషన్. హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం ఉంది కదా, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అది. నెక్స్ట్ బి సెల్స్ ఒకటి. ఇమ్యునోగ్లోబులిన్ ఒక 1 year అడిగారు అమ్మా. అందుకోసం మీరు ఏంటంటే స్టార్ మార్క్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారని 4 ఇస్తారు. అవునుగా. 1A 1Bలో 2A 2B 3A 3B 4A 4B 4A 4Bలో ఈ 4 క్వశ్చన్స్ స్టార్ మార్క్ ఇచ్చారు కదా, అవి కంపల్సరీ చదవాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 5th. యూనిట్ 5లో ఏ. యూనిట్ 5A. ఇక్కడ మీరు యూనిట్ 5 ఎస్ఎస్ ఉన్నాయి మనకి. ఏంటవి? మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, క్లీవేజెస్, ఏమా ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీ, టెస్టిస్ ఇలా 4 మార్క్స్లో అడిగితే కనుక ఎస్ఏలో ఉన్న టెస్టిస్, ఎస్ఏలో ఉన్న ఓవరీస్ తీసుకొచ్చి ఇక్కడ ఆన్సర్ చేయండి. అందుకోసం మనం 5th యూనిట్లో పర్టికులర్గా 4 మార్క్స్ చదవాల్సిన అవసరం ఉండదు. అవును, అవి తీసుకొచ్చి ఇక్కడ ఆన్సర్ చేయడమే. అందుకోసం దీంట్లో కూడా క్వశ్చన్స్ ఇవి కూడా పర్టికులర్గా ఇవి చదవండి అని చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ 6th యూనిట్. 1Aలోనైనా 5Aను 5Bని ఏదైనా కానీ మీరు ఏం చేయాలి? ఎస్ఏలో అడిగినటువంటివి, ఎస్ఏలో ఉన్నటువంటివి తీసుకొచ్చి
ఫర్ ఎగ్జాంపుల్ ఎపిడైమిస్ అడిగారు అనుకోండి, ఎపిడైమిస్ మనం ఎస్ఏలో చదువుతున్నాం, తీసుకొచ్చి ఆన్సర్ చేయండి. టెస్టిస్ అడిగారు అనుకోండి, తీసుకొచ్చి ఆన్సర్ చేయండి. యూరిత్రా అడిగారు అనుకోండి, తీసుకొచ్చి ఆన్సర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ సిక్స్త్, యూనిట్ సిక్స్త్ యూనిట్ 6 genetics. How is sex determination determined? How is sex determined in human beings? How is sex determination in human beings? Determined and రాసిన పర్వాలేదు. How is sex determined in human beings? Next one, describe erythroblastosis fetalis. Describe erythroblastosis fetalis. స్టార్ మార్క్ ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిస్క్రైబ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్, చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ నోట్ చేయండి అది. నెక్స్ట్, డిస్క్రైబ్ ద జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ. Describe the genetic balance theory. Describe the genetic balance theory of sex determination. Describe the genetic balance theory of sex determination. Next, describe the steps involved. Describe the steps involved in DNA fingerprinting technology. Describe the steps involved in DNA fingerprinting technology. Describe the steps involved in DNA fingerprinting technology. Star mark ఇవ్వండి, fingerprinting. జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ కూడా స్టార్ మార్క్ ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్. జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ ఎన్ని క్వశ్చన్స్ ఇవి? మూడేగా దీనిలో. నెక్స్ట్ యూనిట్ 8, యూనిట్ 8 యూనిట్ 8 explain the different types of cancers. Explain the different types of cancers. Next, write about the producer procedure. Write about the procedure involved in MRI. Write about the procedure involved in MRI. Next one, write brief about different waves and intervals in an ECG. Write brief about different waves
and intervals, different waves and intervals in an ECG. Next, discuss briefly the process of discuss briefly the process of indirect ELISA, 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 ELISA. Discuss brief the process of indirect ELISA. Next one, write short note on EEG. Write short note on EEG. Next question. Explain in detail. Explain in detail. Clinical inference, inferences from ECG. Inferences from ECG.